వాకింగ్ ఉండదు, సైక్లింగ్ ఉండదు, వ్యాయామం ఉండదు. ఇలాంటి యాక్టివిటీస్ లేనప్పుడు బాడీలో బోన్ డెన్సిటీ ఎలా స్ట్రెంత్ అవుతుంది? ఫస్ట్ మార్నింగ్ మనకు డి విటమిన్ కావాలి, తర్వాత కాల్షియం కావాలి. అంటే మనకు బోన్ డెన్సిటీ పెరిగిన కొద్దీ ఈ పెయిన్స్ అనేటివి కొంచెం ఎక్కువ ఈ చిన్న ఏజ్లో రావడానికి కారణాలు ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా చిన్నదానికి కూడా బైక్ నడిపేయడం, వీటిల్లో బేసిక్గా సాఫ్ట్వేర్స్లో ఎక్కువ చూస్తూ ఉంటామండి. వాళ్ళు చిన్న ఏజ్లో వాళ్ళు డిగ్రీ అయిపోగానే జాబ్స్ వస్తుంటాయి, వాళ్ళు చేసుకుంటారు హ్యాపీగా. కానీ వాళ్ళకు వాళ్ళ పోస్చర్ అంటే కంటిన్యూస్ అవర్స్ కూర్చోవడం వల్ల ఎక్కువ బ్యాక్ పెయిన్తో వాళ్ళు సఫర్ అవుతున్నారు. సేమ్ టైం నెక్ పెయిన్ ఎక్కువ ఈ సాఫ్ట్వేర్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. చాలామంది కూడా ఫిజియోకి వస్తూ ఉంటారు. వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళ వర్క్ మోడ్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం, అంటే కూర్చునే పోస్చర్ కానీ చైర్ని కానీ వాటిని పట్టించుకోకపోవడం వల్ల ఈ స్పైన్లో పెయిన్ రావడము, నెక్లో పెయిన్ రావడం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ పోస్చర్ టోటల్ అబ్నార్మల్ ఉంటుందండి. ఇలా బెండ్ అయి ఉంటారు, ల్యాప్టాప్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఎక్కువ బ్యాక్ పెయిన్ వాళ్ళ దాంట్లో ఎక్కువ చూస్తూ ఉంటారు.